ఒక తప్పుని కవర్ చేయడానికి 100 తప్పులంటే ఇదే. సాయి కృష్ణ అనేటటువంటి అబ్బాయి మంచోడా, చెడ్డోడా అనే సర్టిఫికేట్ ఇచ్చే పత్రికలు రాసుకుంటంలోనే కూర్చున్నాం తప్పించి, చట్టబద్ధంగా ఆళ్ళమ్మ కోర్ట్‌కి వెళ్లి అడిగినప్పుడు కూడా అబద్ధం చెప్పాను కోర్ట్‌కి. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి అతను చచ్చిపోయి తగలబెట్టబడ్డాడు, బూడిద చేయబడ్డాడు. బూడిద గూడా దొరకకుండా చేశారని తెలిసినప్పుడు కూడా వాళ్ళమ్మ బూడిదిస్తే చాలు చచ్చిపోయిన డేట్ చెప్తే చాలని. ఆ పని చేసేస్తే సరిపోయి ఉండేది. అంతో ఇంతో పరిహారం ఇస్తే సరిపోయి ఉండేది. ఎందుకంటే అంతకు మించి సీరియస్‌గా ఫైట్ చేసే ఉద్దేశం ఆమెకి లేదు. అలాంటప్పుడు అలా కాకుండా ఎందుకో పక్కన పెట్టారు. ఆమె చివరికి హెబియస్ కార్పస్‌లేసుకొని వెళ్ళాక అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మొదట సీఐ మీదన అదేది ముందు బదిలీ, ఆ పైన సస్పెన్షను, ఆ పైన కేసు, అరెస్టు అంతా బానే ఉంది. ఫస్ట్ ఏమో రాజమండ్రి అధికారి ఎంక్వైరీ. రాజమండ్రి ఎస్పీ. ఆ తర్వాత విజయవాడ ఏసీపీ ఎంక్వైరీ. ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇవన్నీ అయిపోయినాయి. సీబీఐ అడగరు. లేకపోతే గనక ఇంకా వేరే దర్యాప్తు ఏమీ చేయరు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కాదు. ఇప్పుడు మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ అంట. ఆర్‌డీఓ గారు మీకు ఎవరికన్నా సాయి కృష్ణ ఉదంతం గురించి తెలిస్తే నా దగ్గరకొచ్చి వాంగ్మూలం ఇవ్వండి అని ఒక ప్రకటన ఇస్తారు. మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ. చచ్చిపోయినప్పుడు శవం ఉన్నప్పుడు చేసేటటువంటిది. చచ్చిపోయిన వ్యక్తి శవము లేదు, బూడిద లేదు. మ్యాజిస్ట్రేట్స్ దగ్గరికెళ్ళి ఎవడెళ్లి సాక్ష్యం చెప్తారు? ఇది ఇంకొక నాటకం నడుస్తది.